సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. నగరమైన పట్టణమైన పల్లెటూరైన మనిషి జీవన శైలి రాను రాను ఆధునికమైపోతుంది. చక్కటి ఆరోగ్యకరమైన పద్ధతులు ఆచరించే వెసులుబాటు, సమయము, ఓపిక లేని మనల్ని మనం ఆరోగ్యానికి దూరమైపోయి వైద్యులిచ్చే మందులకు దగ్గరవుతున్నాం. అందుకే ప్రత్యామ్నాయంగా కొత్త పోకడలకు పోతున్నాం. దేహం కాలుష్యం బారిన పడకుండా ఉంచే ప్రయత్నంలో భాగంగా సహజ ఆహారాలను, సాంప్రదాయ వైద్యాలను ఆశ్రయిస్తున్నాం. కనుకే ఇటీవల సేంద్రియ ఉత్పత్తుల రాశి పెరుగుతున్నది. ఇందులో భాగంగా గత వారం పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఆర్గానిక్ మేళాలో నోని అందరినీ ఆకర్షించింది. ఏమిటి నోని? సాధారణంగా ఒక్కో పండు, ఒక్కో కాయ, ఒక్కో ఆకులో ఒక్కో ఔషధ గుణం ఉంటుంది. విటమిన్లకు, ప్రోటీన్లకు ఔషధ గుణాలు ఒక్కో పండులో ఒక్కోలా ఉంటాయి. అయితే అన్ని ఔషధాలు, విటమిన్లు, ఆరోగ్య కారకాలు నోనిలో ఉంటాయి. వీటన్నింటినీ న్యూట్రాస్యూటికల్స్ అని పిలుస్తారు. ఇలా 100కు పైగా న్యూట్రాస్యూటికల్స్ కేవలం నోని ఫలంలో మాత్రమే ఉంటాయి. ఇది మార్కెట్ లో టానిక్ లా కనిపించినా అది జ్యూస్ మాత్రమే. ఈ జ్యూస్ ని తొగరి అనే చెట్టు ఫలం నుంచి తీస్తారు. ఈ చెట్టుని కొన్ని ప్రాంతాల్లో బండమద్ది చెట్టు, మొలుగు చెట్టు అని కూడా పిలుస్తారు. ఇది మన దేశంలో ఉంటుంది కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియన్ మల్బరీ అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ఉండే నోని ప్రాధాన్యత గుర్తించిన ప్రాచీనులు అనేక దేశాలకు దీనిని పరిచయం చేశారు. భారతీయ ప్రాచీన ఆయుర్వేద, సిద్ధ, యునాని వైద్య విధానానికి సంబంధించిన ప్రాచీన పత్రాల్లో నోని ప్రస్తావన ఉంది. బైబిల్లోనూ తొగరి చెట్టు ఫలాల ప్రస్తావన ఉంది. ఈ ఫలాన్ని జీవవృక్ష ఫలం అని బైబిల్లో పేర్కొంటోంది. నోనిలో ఉండే పోషకాలను చూస్తే సంపూర్ణాహారం అనడంలో పొరపాటే లేదని చెప్పాలి. వ్యర్థాలు తొలగిపోయి జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ ఫలరసంలో విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్లు పుష్కలంగా ఉన్నాయని, సాధారణ ఆహారం ద్వారా తీసుకుంటే లభించే పోషకాలన్నీ ఈ నోని జ్యూస్ లో ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని జనగామ సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఇండియన్ మల్బరీని సాగు చేస్తున్న వీరారెడ్డి అన్నారు. నోనిలో ఉండే ఎంజైమ్ల ప్రభావంతో ఆ వ్యర్థాలు తొలగిపోతాయి. ఫలితంగా కణజీవ క్రియలు వేగవంతమవుతాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత సాధారణంగానే రోగాలపై పోరాడే శక్తి శరీరానికి పెరుగుతుంది. ఇదే కాకుండా నోనిలో ఉండే ఎంజైమ్ల ప్రభావంతో జీర్ణ వ్యవస్థ సాఫీగా సాగిపోతుంది. జీర్ణనాళ శుద్ధితో పాటు జీర్ణక్రియ మెరుగుపడడంతో పోషకాహార జీవక్రియ పెరుగుతుంది. ఇది శరీరంలో పోషకాల లోపాన్ని తగ్గిస్తుంది. సర్వరోగ నివారిణి. నోనిలో ఉండే పోషకాలు, ఎంజైమ్లు, దాని వల్ల ప్రయోజనాలపై అమెరికాలోని హవాయి యూనివర్సిటీలో డాక్టర్ రాల్ఫ్ హెయినికే 1985లో గుర్తించారు. ఆ తర్వాత 10 దేశాలకు చెందిన 40 పైగా విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన పరిశోధనల్లో వెల్నెస్ కు నోని ఉపయోగపడుతుందని నిర్ధారించారు. ఆరోగ్యంగా ఉండేందుకు నోని తీసుకునే వాళ్లతో పాటు క్యాన్సర్, టీబీ, హెచ్ఐవి బాధితులు, డయాబెటిస్, హార్మోన్ సమస్యలు ఉన్నవారు అధికంగా నోని జ్యూస్ ను సేవిస్తున్నారు. అల్లోపతి ప్రభంజనంతో సాంప్రదాయ వైద్యాలకు ఆదరణ తగ్గినట్టుగానే నోనికి ఆదరణ లేకుండా పోయింది. కానీ అల్లోపతి మందుల దుష్ప్రభావాలు, దీర్ఘకాల పర్యవసనాలను గుర్తించి మళ్లీ సాంప్రదాయ వైద్యం వైపు మన వాళ్ళు ఆలోచిస్తున్నారు. రోగం వచ్చిన తర్వాత వైద్యం చేయించుకోవడం కంటే ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలని ఆలోచిస్తున్న జనం నోని ఫలరసాన్ని ఆదరిస్తున్నారు. ఉత్పత్తులతో కలకలలాడిన ఆర్గానిక్ మేళాలో నోని ఉత్పత్తిని విక్రయించే స్టాళ్లకు సందర్శకుల తాకిడే కాదు, కొనుగోళ్లు అనూహ్యంగా పెరిగాయి. ఒకప్పుడు నోని ఉత్పత్తుల విక్రేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా అనేక సందేహాలు వ్యక్తం చేసే సాధారణ ప్రజలు ఇప్పుడు ఏ సందేహము లేకుండా నోని కొనుగోలు చేస్తున్నారు. 2000 సంవత్సరాలకు పూర్వమే నోనికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించినా ఆ తర్వాత కాలంలో దానికి ఆదరణ తగ్గిందని చెప్పాలి. ఆధునిక పరిశోధనలు నోనిలో ఉన్న ఔషధ గుణాలు, పోషకాల విలువల గుర్తించడంతో శాస్త్రీయ ప్రపంచంలో, వైద్య రంగంలో నోనికి ఆదరణ పెరిగింది. రోగం బాధలు భరిస్తూ ఖరీదైన మందులతో కష్టాలు కొని తెచ్చుకోకుండా ముందే మేల్కొని వెల్నెస్ పై ఆసక్తి పెరగడమే నోని జ్యూస్ సేవించే వారి సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని విక్రేతలు అభిప్రాయపడుతున్నారు. ఆహారంగా జనం ఎంచుకుంటే దీనిని ఆయుర్వేద వైద్యులు ఔషధంగా సిఫార్సు చేస్తున్నారు. 2 విధాలా ప్రయోజనకరంగా ఉన్న ఈ నోని జ్యూస్ ని అల్లోపతి వైద్యులు రోగులకు సిఫారసు చేయడంతో ఇప్పుడు వ్యాపారుల లాభం 3 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.